పెరటి మొక్క స్థాయి నుంచి వాణిజ్య రూపును సంతరించుకుంది జామ. ఈ మధ్యకాలంలో జామకాయలకు పెరిగిన డిమాండ్ సాగును విస్తరింపచేస్తోంది. సాధారణ రకాలతో పాటు తైవాన్ రకాలు వినియోగదారులకు నిత్యం అందుబాటులో ఉంటున్నాయి. ఎంచుకున్న రకం ఏదైనా మనం అందించే సమగ్ర పోషక యాజమాన్యమే కాయ దిగుబడిని, నాణ్యతను నిర్దేశిస్తుంది. జామకు ఎరువులను మొక్క వయస్సును బట్టి సమగ్రంగా అందించాలి. రసాయన, సేంద్రియ ఎరువుల సమతుల్యతను పాటించాలి. సూక్ష్మ పోషకాలు లోపిస్తే ప్రధాన పోషకాలు కూడా పంటలకు అందుబాటులోకి రావు. జామలో సమగ్ర ఎరువుల యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల మృత్తికా విభాగం అధిపతి డాక్టర్ పి గురుమూర్తి. జామ తోటల విస్తీర్ణం ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతుంది. అయితే స్థాయికి మించినటువంటి, అంటే మనం ఎంత విస్తీర్ణంలో జామ తోట ఉందో అంత ఎక్స్పెక్ట్ చేసినటువంటి దిగుబడులు అయితే రావటం లేదనే చెప్పాలి. దానికి ప్రధానమైన అంశాలు ఏమిటంటే రకరకాల పోషక లోపాలు. ఈ పోషక లోపాలని అధిగమించడానికి, అలాగే జామ ఉత్పత్తుల నాణ్యతను పెంచి అధిక దిగుబడులు సాధించడానికి సరైనటువంటి పోషక యాజమాన్యం అనేది మనం చేపట్టాల్సి ఉంటుంది. ఈ పోషక యాజమాన్యం మొక్క నాటేటప్పటి నుంచే మొదలవ్వాలి. ఈ మొక్కలు నాటేటప్పుడే మొదటి దఫాగా గుంతలోనే వేసేటప్పుడు ప్రతి మొక్కకి నాటేటప్పుడు 10 నుంచి 20 కిలోల సేంద్రియ ఎరువు, అంటే అది వెర్మి కంపోస్ట్ కావచ్చు, లేకపోతే బాగా చివుకినటువంటి పశువుల ఎరువు అయినా కావచ్చు. దాంతోపాటు 2 కేజీల నీమ్ కేక్ వేపపిండి, దాంతోపాటుగా సూపర్ ఫాస్ఫేట్ దాదాపుగా ఒక 200 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ ప్రతి మొక్కకి మొక్క నాటేటప్పుడే వేసుకున్నట్లయితే మొక్క తొందరగా ఆనుకొని మళ్ళీ చిగుళ్ళు వచ్చేటటువంటి అవకాశం ఉంటాయి. ప్రతి సంవత్సరము సిఫారసు చేసినటువంటి ఎరువుల్ని మనము జామ తోటలకి వాడాల్సి ఉంటుంది. అలా చేసేటప్పుడు ప్రధానంగా ఒక సంవత్సరం వయసు కలిగినటువంటి ఈ జామ చెట్లకి మనకి దాదాపుగా 100 గ్రాముల నత్రజని ఇచ్చేటటువంటి ఎరువు, 40 గ్రాముల భాస్వరం ఇచ్చేటటువంటి ఎరువు, అలాగే 100 గ్రాముల పొటాష్ ఇచ్చేటటువంటి ఎరువు, అదేవిధంగా 15 కిలోల సేంద్రియ ఎరువుతో కలుపుకొని వేసుకోవాలి. నీరు కట్టుకుంటే తగిన ఫలితం ఉంటుంది. సమర్థవంతంగా ఎరువులు పోషకాలని మొక్క గ్రహించగలుగుతుంది. అదే వర్షాధార పంటల్లో అయితే మొదటి వర్షాలు మొదలైనటువంటి జూలై, ఆగస్టు నెలల్లో మనం ఈ ఎరువుల్ని వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 2 సంవత్సరాల వయసు ఉన్నటువంటి జామ తోటలకైతే 200 గ్రాములు నత్రజని ఇచ్చేటువంటి ఎరువు, 80 గ్రాములు భాస్వరం ఇచ్చేటువంటి ఎరువు, 200 గ్రాములు పొటాష్ ఇచ్చేటటువంటి ఎరువు, అదేవిధంగా 30 కిలోల సేంద్రియ ఎరువు, ఈ 3 కలుపుకొని మట్టిలో కలుపుకోవాల్సి ఉంటుంది. 3 సంవత్సరాల వయసు కలిగినటువంటి జామ తోటలకైతే 300 గ్రాములు నత్రజని ఇచ్చే ఎరువు, 120 గ్రాములు భాస్వరం ఇచ్చే ఎరువు, ఇంకా మళ్ళీ 300 గ్రాములు పొటాష్ ఇచ్చే ఎరువుతో పాటు 45 కిలోల సేంద్రియ ఎరువుని కలుపుకొని వేసుకోవాలి. అలాగే 4 సంవత్సరాల వయసు కలిగినటువంటి జామ తోటలకైతే 400 గ్రాములు నత్రజని ఇచ్చేటువంటి ఎరువు, అలాగే 120 గ్రాములు భాస్వరం ఇచ్చేటువంటి ఎరువు, అలాగే 400 గ్రాములు పొటాష్ ఇచ్చేటువంటి ఎరువు, ఒక 50 కిలోల కంపోస్టు కలుపుకొని చెట్టు చుట్టూ మీటర్ నుంచి 1.5 మీటరు దూరంలో ఒక పళ్ళెం కట్టుకొని 10 సెంటీమీటర్ల లోతులో ఆ నేలలో మట్టిలోని ఈ ఎరువులను కలుపుకున్నట్లయితే తడిస్తే మొక్కలకి ఈ పోషకాలన్నీ కూడా అంది మొక్క బాగా బలంగా దృఢంగా పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు పైబడినటువంటి తోటలకైతే ఇక అక్కడి నుంచి ఒకే రకమైనటువంటి సిఫార్సు ఉంటుంది. అది సుమారుగా 500 గ్రాముల నత్రజని ఇచ్చే ఎరువు, అదేవిధంగా 200 గ్రాముల భాస్వరం ఇచ్చే ఎరువు, 500 గ్రాముల పొటాష్ ఇచ్చే ఎరువు, 60 నుంచి 70 కిలోల సేంద్రియ ఎరువు దాంతో కలుపుకొని మనం వేసుకోవాల్సి ఉంటుంది. నీటి సదుపాయం ఉంటే ఎరువు వేసిన తర్వాత నీరు కట్టుకున్నట్లయితే మనకి దిగుబడులు బాగా పెరుగుతాయి. దీంతో పాటుగా 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మొక్క తోటల్లో మనం జీలుగా కానీ కట్టిజనుము లాంటి పచ్చిరొట్ట ఎరువులను పెంచుకొని నేలలో కలుపుకున్నట్లయితే కలుపు తగ్గడంతో పాటుగా తగినంత సేంద్రియ ఎరువులను నేలకి అందించడం వల్ల భూమి బాగా గుల్లబారి నేల ఆరోగ్యంగా ఉండి మొక్కలు బాగా పెరగడానికి, ఏపుగా పెరగడానికి కూడా దోహదపడుతుంది. అదేవిధంగా మనం ఈ జామ తోటల్లో
సూక్ష్మ ధాతు లోపాలైనటువంటి బోరాను, జింకు, మెగ్నీషియంలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ఈ బోరాన్ లోప నివారణ వచ్చేటప్పుడు 1 లీటర్ నీటికి 1 నుంచి 2 గ్రాముల బోరాక్స్ని కలుపుకొని మనం చెట్లపై పిచికారి చేసినట్లయితే ఆకులు బాగా తడిసేటట్టు ఈ బోరాన్ లోపాన్ని మనం సమర్థవంతంగా నివారించవచ్చు. అదేవిధంగా మరి ఈ మెగ్నీషియం లోప నివారణకి లీటర్ నీటికి 2 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ని కలుపుకొని మనం పిచికారి చేసినట్లయితే ఆకులు బాగా తడిసేలాగా మెగ్నీషియం లోపాన్ని కూడా మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా జింక్ లోపాన్ని కానీ మనం గమనించినట్లయితే 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ని కలుపుకొని ఆకులు బాగా తడిసేలా పిచికారి చేసుకున్నట్లయితే ఈ జింక్ లోపాన్ని కూడా నివారించుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా సిఫార్సు చేసినటువంటి ఎరువులను ప్రత్యేకించి సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు, ఇలా రసాయన ఎరువులతో పాటుగా సమగ్రంగా ఈ ఎరువులను ఉపయోగించుకోవడం వల్ల మన మొక్కలు బాగా పెరగడం, చీడపీడలను తట్టుకోవడం, మంచి నాణ్యతతో పాటు అధిక దిగుబడులను సాధించేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా రైతులకి ఆదాయం కూడా పెరుగుతుంది.